ఇంకా ఏమైనా చేయాలా త్వరితగతిన చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం తరఫున చేయాలంటే కూటమి అని అంటే ఒకటి చేస్తే ఒకటి చేయనివ్వడండి. ఒకటి చేస్తున్నాడు అనుకోండి, అసలు ఓట్లేసే వాళ్ళే బుద్ధి పొరపాటు. కూటమి అనే దానికి ముగ్గురు అభిప్రాయం ఉంటేనే జరిగిద్ది. ఏది చేయాలన్నా ఒకటి నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, అవడం తప్పు చేసిన వాడికి ఏంటి రెండోడు వదిలేయమంటాడు. ఆయన మాట ఈడనక తప్పదు. ఆయన లేదనుకోండి వాడితో మళ్ళీ దెంగులు, ఇవన్నీ తలకాయ నొప్పులు. ప్రభుత్వ పరిపాలనలో కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా చేయగలరు. ఆయన చేస్తాడంటే ఇప్పుడు ఆయన బ్యాడ్ అవుతున్నాడా లేదండి? ఇప్పుడు బ్యాడ్ అవుతున్నాడు కదా. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రశ్నిస్తున్నా అన్నాడు. వీళ్ళు తప్పులే వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళు చేసేటప్పుడు ఈయన ఏం ప్రశ్నిస్తున్నాడు? ప్రశ్నించట్లేదుగా. ప్రశ్నించాలి కదా. ప్రశ్నించాలి. ప్రశ్నించలేడు. ప్రశ్నిస్తే ఎదురు పై పార్టీ వాడు ఏదైనా అంటాడేమో అదో డౌట్. సంక్షేమ పథకాలు తల తాకట్టు పెట్టైన ఇస్తానని చంద్రబాబు గారు మొన్న పెన్షన్ ప్రజావేదికలో చెప్పారు. పెన్షన్ పంపిణీలో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇస్తానంటున్నాడండి. ఇన్నాళ్ళు ఏమైంది? చదువుకునే పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏతను పడిపోయారుగా. ఇప్పుడు వాళ్ళు రిస్క్ పడి ఇవన్నీ రిస్క్ పడబట్టే కదా వాళ్ళు ఇది అవ్వలేరుగా. నువ్వు ఎప్పుడుకో ఇస్తే ఏం సుఖం? ఫస్ట్ది పోయింది వీళ్ళకి. ఫస్ట్ది పోయింది. ఫస్ట్దే ఇవ్వలేదు, పోయింది. ఇప్పుడు దాని గురించి మళ్ళీ స్కూల్లో వాడు జాయిన్ చేసుకోవాలంటే మళ్ళీ పరిస్థితి ఏంటి? రెండు కట్టమంటాడు. రెండు ఎక్కడి నుంచి కడతారు? పేదవాడు మధ్య తరగతోడికే, పేదవాడి కంట మధ్య తరగతోడికి యాతన ఎక్కువ అండి. ఇప్పుడు వాళ్ళకేంటో కూర్చుంటారు, వాళ్ళకి వచ్చే ప్రభుత్వం తరఫున వచ్చేస్తుంది జీతం. యువతల బాగా కూలి నాళ్ళు చేసుకున్నాడు ఉంటాడు. వాడి పరిస్థితి ఏంటి? ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు మొన్న క్యాడర్తో మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు, కథ క్లైమాక్స్కి వచ్చేసింది, ఆర్థిక వెసులుబాటు అప్పులు ఉన్నాయి అంటున్నారు, బడ్జెట్లు మేమే చేసాం అప్పులు అంటున్నారు, మరి ఎందుకు హామీలు ఇచ్చారని? ఏమంటే బడ్జెట్లో అప్పులు ఉన్నాయి అంటున్నారు, కరెక్టే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే దేనివల్ల ఇచ్చాడు? కొన్ని లిక్కర్లు ఎక్కడెక్కడ పెట్టాడు కాబట్టి ఇచ్చాడు. వీళ్ళు లిక్కర్లో మరి ఇప్పుడు బయటకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి ఆ డబ్బు ఏమవుతుంది? వీళ్ళు పనిచేసుకుంటారేంటి? సంక్షేమ పథకాల గురించి అడుగుతుంటేనేమో కేసులు పెడుతున్నారు. ఏదైతే ఉందో హామీలే కదా మేము అడుగుతుంది. సంవత్సరం అయిపోతుంది, కరోనాలో మేము అమలు చేశాంగా అంటున్నారు. అవును, కరెక్టే కదండి. అది ఇప్పుడు సంచలన పథకాలు ఇస్తారో ఎవరు అనేది ఎక్కువ సీనియర్ ఉన్నాడు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు. మరి సీనియర్ ఉన్నాడు, ఆయనకు తెలుసుగా ఆ రోజు ఇవ్వలేమనే పరిస్థితి ఆయనకు తెలుసు. కాదు ప్రభుత్వం ఇచ్చేసుకోవాలి, కూటమి ఇదయ్యి ఇచ్చేసుకోవాలి. దానివల్ల ఇదయ్యారు, అంతేగాని ఇంకేమీ లేదు. ఇదంతా ఏమంటే బీజేపీ వాళ్ళు మాటలు నమ్ముతూనే ఒక తప్పు. ఇల్లు ఏ పార్టీ వచ్చినా సరే కొమ్ము కాసేది వీళ్ళు ఎవరికి కాస్తున్నారు? ఆ బీజేపీకేగా. వైసీపీ వచ్చినా వాడికే కొమ్ము, ఇప్పుడు జనసేన వచ్చినా వాడికే కొమ్ము, టీడీపీ వచ్చినా వాడికే కొమ్ము. ఇంకా ఎవరికండి కొమ్ము కాయింది? ఇంక వాడికి కొమ్ము కాస్తున్నాడు. ఇంకా వీళ్ళు చేసేది ఏముంటుందండి? మీ అభిప్రాయ ప్రకారం చూస్తే ఖచ్చితంగా సూపర్ 6 పథకాలన్నీ అవుతాయా, లేకపోతే అలా పొడిగించుకుంటున్నారు? అవన్నీ అవ్వని పనులండి. ఇప్పుడు సూపర్ 6 అనేది ఇవ్వలేరు. ఏదైనా 1-2 చేస్తారేమో, చేస్తే. అంతేగాని సూపర్ 6 చేసి ఇవ్వాలంటే ఈయన మళ్ళీ ఇప్పుడు చేసిన దానికి ఇంకొద్దిగా అప్పు చేయాలి, మళ్ళీ అప్పు చేసి ఇవ్వాలి. అది కొంతమందికి తెలియదు. అప్పు చేసి ఎక్కడి నుంచి నానా ఎవరు రాజకీయ నాయకులైనా దోసుకోవడమే. ఎవరు ప్రజల కోసం పాటుపడాలి అని ఉండదు. ఆ రాజకీయంలోకి వచ్చే వాళ్ళంతా కేడినా కొడుకులు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమాలే అంటున్నారు. సంక్షేమాలంటే ఇంకా ఈ చంద్రబాబు గురించి తెలిసిందేగా. ఏ సంక్షేమ పథకాలు రావు. ఏదంటే ఆ బెత్తం తీసుకొని ట్యూషన్ చెప్పినట్టు చెబుతాడు. ఈ నజానుసంధానం, నా బొత్సానుసంధానం. పోలవరం అంటున్నారు, అవుతుందంటారు? పోలవరం అంటాడు. ఈ పోలవరం ఇంకా 47 దాకా సాగిద్ది పోలవరం. ఇప్పుడల్లా ముగింపు అవ్వదు. ఈ రాజకీయం అనేది అటు ఇటు తారుమారు చేస్తారు. ఈడొచ్చాడు ఆడు దోసుకుంటాడు, ఆడొచ్చాడు ఈడు దోసుకోవటమే. కానీ ఈయన ప్రజలకు ఉపయోగపడేది ఏముండదు. వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, వీళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతారు నాన్న? కొద్దిగా ప్రజల్ని మబ్బు పెట్టాలి, అట్రాక్షన్ చేయాలిగా. అందుకని కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నారు. ప్రజల్లో తిరగడం అంటే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు కష్టాలు చూడటం అనేది ఎవడు చేయడు. అదేదో టూర్కి వెళ్ళినట్టుగా అటు ఇటు వెళ్ళి, అదే మొన్న మన్యం జిల్లా టూర్కి కూడా వెళ్ళారు ఈయన. అరకు జిల్లా టూర్కి వెళ్ళి అడవులు చూసి అటు ఇటు సరదాగా తిరిగి రావడమైనా వాళ్ళు ఏమి చేయరు. వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది అసంభవం.
గెలిచినాక ఆడేవాడో ఈడేవాడో గొర్రెల మంద అని అంటూ తీసేస్తారు. అన్ని చేసేస్తామంటున్నారు 4 ఏళ్ళలో. ఏం చేయరు నాన్న. టైం పట్టిద్ది అంటారా? చాలా టైం. పింఛనే రావట్లేదండి, కరెంటు బిల్లు వస్తుందని. మేమిద్దరం ఇంటి దగ్గర ఆరోగ్యాలు బాగు, మా కొడుకు మీదే ఆధారం మేము. అయ్యో మేడం, పథకాలు కూడా ఏం రావు. బిల్లు వస్తుందని పింఛన్ కూడా రాయట్లేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఆయనకి. మరి హార్ట్ ప్రాబ్లం నాన్న. మాకు ఇదివరకు కరెంటు ఫ్రీయే, ఇప్పుడు కరెంటు బిల్లులు ఆలే పెంచారుగా, కరెంటు ఎక్కువ వస్తుంది. ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అని అన్ని. మాకు గ్యాస్ బండ్ డబ్బులు కూడా రాలా. అయ్యో అసలు రావాలి కదా లెక్క ప్రకారం. లెక్క రాలా. మేడం అసలు మేమకి గ్యాస్ బండ్లు అన్నా ఏమీ రావట్లేదు మాకు. అదేమంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాడు. ఇది కూడా లింకే మళ్ళీ. మరి మాలాంటి వాళ్ళు ఎట్ట బతకాలి? మా కొడుకు ఈయన పథకాలు ఇస్తున్నాం అంటారు, గ్యాస్ బండ ఇస్తున్నాం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు గ్యాస్ బండ? ఇచ్చాడు, డబ్బులు తెంగుతున్నాడు ముందే. ధరలు పెరిగిపోయి ఉన్నాయి. మాకు ఒక్కడే కొడుకు అండి, అమ్మాయి ఎదోరాలు. మేమిద్దరం అనారోగ్యంలో ఇంటికాడే ఉంటున్నాము. వాడికి 20-25 చదువుకున్నా జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మా ఇద్దరు ఆధారాలు వాడి మీదే. భర్త చనిపోయిన అమ్మాయి మా ఇంట్లోనే. ఏ పథకం పెట్టినా ఏ పథకాలు కూడా మాకు రావట్లా. అదేమనంటే మాకు న్యాయం చేయండి అంటే మీకు కరెంటు బిల్లు వస్తుంది అది ఇది అని చెప్తున్నారు. కూర్తో కాతో అంతంత మాత్రం జగనే బెస్ట్ అయ్యా. 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా ఎవరు ఏం చేయలేదు. జగన్ గారు చేసిన ప్రభుత్వానికి మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రభుత్వానికి చాలా న్యాయం జరుగుతుంది. మాలాంటి పేదవాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. ఎందుకంటే మేము కూలి పని చేసే వాళ్ళకి ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేరుస్తున్నారు. ఏం నెరవేరలేదండి. జగన్ చేసిన ఏం నెరవేరలేదు. కొంతమందికి అంది, కొంతమందికి అందలేదు. కానీ మేము చాలా బాధపడుతున్నాం. ఏంటంటే జగన్ చేసే కొంతవరకు చేశాడు, చేయలేదు అనట్లే, కానీ కొంతవరకు ఆపేశాడు. అందిన వాళ్ళకి అందింది, డబ్బున్న వాళ్ళకి అందింది, పేదవాళ్ళకి అందలేదు. ఇప్పుడు జగన్ గారు, పవన్ కళ్యాణ్ వచ్చింది, పవన్ స్టార్ అసలు నంబర్ 1. అసలు పవన్ స్టార్ చేసే పనికి ఎవరు అసలు అమ్మ అంటే పలికే దేవుడు, అమ్మ అంటే పలికే దేవుడు పవన్ కళ్యాణ్. ఏమంటే ఈ రోజుల్లో అన్న నా కష్టం వచ్చింది, అన్న నన్ను కాపాడన్న అంటే తల్లార్జని కాదు, అర్ధరాత్రినే పరిగెత్తుకొస్తాడు. దాని గురించి మాట్లాడదాం అన్న. ఏంటి ఇప్పుడు మొన్న రోజా గారు మాట్లాడుతూ నారా లోకేష్ రోజా చెత్త మంత్రి అంటుంది నారా లోకేష్. అసలు రోజు అసలు పెద్ద బోకు అది. దానికి అంటే తిరుపతిలో బాగా డబ్బులు గుంజేసింది. ఆ డబ్బులు దానికి ఎర్రెక్కిపోయి ఎవరితో ఎలా మాట్లాడటం తెలియట్లే. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి మన ప్రభుత్వం ఏమంటున్నారంటే మెగా డిఎస్సి గురించి తెలుసుగా, టీచర్ పోస్టులు దాంట్లో దగా జరుగుతుందనేసి కూడా జగన్ గారు అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే ఎంత ఈ రోజు చేసిన మాయ మాటలు, జగన్ చేసిన మాయ మాటలు. జగన్ ఎంత కుంభకోణం చేశారండి మీకు తెలుసా? మీరు చెప్పండి ఒకసారి. నాకు నేను చెప్పకూడదు బాబాయ్, మీరే చెప్పాలి. జగన్ ఎంత కుంభకోణం చేశాడు? మద్యపాన కాడి నుంచి, పేదల నుంచి. ఆడెంతో ఇండస్ట్రీలో అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆడు బాగా ఇల్లు కట్టుకున్నాడు, బతికేస్తున్నాడు. మరి అదే చంద్రబాబు గారు ఏమన్నారంటే జగన్ పట్టి ఒక గొడ్డలు పట్టి దానికి విధానం ఉండదు, విధానాలు ఉండదు, విజన్ ఉండదు అన్నారు. మరి దాని మీద కరెక్ట్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు. కరెక్ట్. చంద్రబాబు నాయుడుకి ఎదురు వచ్చేవాడు ఈ రోజు ప్రభుత్వాలు ఎవరు లేడు. నేను చెప్తున్నా, నా వయసు 50 ఏళ్ళు. చంద్రబాబు నుంచి నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా. చంద్రబాబు పరిపాలనకి ఎవరు ఎదురు లేడు. ఎందుకంటారా? ఆయన అనుభవానికి ఎవరు సాటి లేరు. ఇప్పుడు లోకేష్ వచ్చాడు, ఆయన అనుభవం తక్కువ, కానీ వస్తాడు పైకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వానికి లోటు లేదు. పేదవాళ్ళకి ఆదుకుంటున్నాడు. అమ్మ అంటే పలుకుతున్నాడు. ఈరోజు ఎవరు పలుకుతున్నాడండి అర్ధరాత్రి కాడ? మొన్న ఇక్కడ చిన్న పిల్లోడికి బాగాలేకపోతే ఫోన్ చేసి, అన్న పవన్ కళ్యాణ్ నేను చూస్తాను రామంటే తల్లార్జన పరిగెత్తుకొచ్చాడు. ఎవరు వస్తారండి ఇండస్ట్రీలో? ఇంత పలుకుబడి ఉన్నాడు, ఇంత డబ్బు ఉన్నాడు. ఈరోజు అమర్నాథ్ కూడా హోంమంత్రి అనిత గారిని కామెంట్ చేశారు, బయటకు వస్తే కేజీ మేకప్ బయటకు వెళ్తుంది అనేసి. మేము వదిలేసిన ప్యాకేజ్ అండి, అవన్నీ మాటలే కానీ అంత అసభ్యకరంగా మాట్లాడారు అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు రోజా గురించి మాడమాకండి మీరు. రోజా గురించి మాడితే మేము చెప్పు తీసుకొడతాం. రోజా గురించి వదిలేండి. ఏంటి అనిత అంటే నంబర్ 1 ఇండస్ట్రీలో బాగా పని చేస్తుంది. ఆమెకి న్యాయం కావాలి. న్యాయానికి వీళ్ళు అడ్డుకుంటున్నారు. మరి దానికి ఆ వ్యతిరేకంగా చెప్తుంటే వీళ్ళు వినట్లే. సరే మాస్టర్ జగన్ గారు చెప్పండి అన్న, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది.
ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారా? అంటే నాకు ఏమి రావట్లేదు కాబట్టి నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే అన్న క్యాంటీన్కి వచ్చాను. అన్న క్యాంటీన్లో అయితే ఫుడ్ బాగుంది. ఏంటన్నా రోజు మొన్న కామెంట్ చేస్తూ నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి కామెంట్ చేస్తుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ దేన్ని బేస్ చేసుకొని చెప్పిందో దాన్ని బట్టి చెప్పాలి. ఆవిడ దేనికి అనుకుందంట. ఓకే, ఏంటి అసలు అంటే పనికి మళ్ళీ చెత్త మంత్రి అన్నిటికీ బేస్ చేసే అంటుంది ఆవిడ. మంత్రి పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి కామెంట్ చేస్తుంది. ఆ కామెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నోరున్నోళ్ళు ఎంతైనా వాగుతారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు వాగారుగా, అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడుగా ఇంకా వాగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తగ్గుతుంది. వైసీపీ నాయకులు జగన్ గారు కూడా మెగా డిఎస్లో దగా జరుగుతుంది అనేసి నారా లోకేష్ గారు పోస్టులు అమ్ముకున్నారని ఆయన కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఇంకా వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు దాని సంగతి. నిజమే దగా జరుగుతుంది అంటారా డిఎస్సిలో? అది నారా లోకేష్ అమ్ముకునేంత అవసరం ఉందా? లేదు, స్కామ్ జరిగిందంటారా? నాకు తెలిసి అయితే జరగలేదు అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే విషయం ఏంటంటే అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు నిరూపించుకోవాలి కాబట్టి వాళ్ళు నిరూపించుకుంటారు తప్పులేనప్పుడు. ఏంటన్నా గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి అనిత గారి మీద కామెంట్ చేశారు మొన్న. ఓకే, నేను ఎక్కువ న్యూస్ చూస్తలేదండి. అంటే బయటికి వస్తే ఎండకు వస్తే కేజీ మేకప్ వెళ్ళిద్ది, కానీ ఆమె చేసేది ఏం లేదు. ఓకే, ఆమె చేసే జాబులు మా లేడీస్ వాళ్ళు చేయరు. సరే, ప్రతిపక్షం అన్న తర్వాత ప్రజల గురించి ఆలోచించాలి. వీళ్ళు ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారు. దాని గురించి కాకుండా ప్రజల సమస్య గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అంతే అంటారు. ఏంది లేడీస్ని అలా అసభ్యకరంగా కామెంట్ చేస్తున్నారు, విలువలు లేదనేసి హోంమంత్రి అనిత గారు కూడా అన్నారు. ఓకే, దాని మీద అయితే కంప్లైంట్ రైజ్ చేసుకొని వాళ్ళని కూడా బొక్కలో చేయాలి. అంతే. ఏంటి కూడా మరి చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, వైసీపీ పార్టీ ఒక గొడ్డలు పార్టీ, దానికి విధానం ఉండదు, విధానాలు ఉండదు, విజన్ ఉండదు అనేసారు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? నాకు కామెంట్స్ ఏం వద్దండి. ప్రస్తుతానికి ప్రభుత్వం ఉంది. పోయినసారి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అట్టగే చెప్పారు. అది ప్రస్తుతానికి అయితే దీని మీద నుంచి ఎటువంటి అభిప్రాయం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందంటారు? తేడా ఏంటంటే అన్న క్యాంటీన్లు ఇంకా ఫుడ్ ఫ్రీగా వచ్చింది, కొంచెం ఎన్విరాన్మెంట్ బాగుంది. సో ఉద్యోగాలు వస్తాయని ఒక హోప్ ఉంది. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. పోయినసారి ఆగిపోయింది, ఇప్పుడైతే జరుగుతుంది. అది విషయం. ఓకే, కొడాలి నాని గారు కూడా చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నారంట, దాన్ని మీ అభిప్రాయం? కనపడతలేదుగా, వచ్చాడా? మళ్ళీ వచ్చాడు మొన్న అదే కామెంట్ మీద చేశాడు. అవును, మాది గొడ్డల పార్టీ, నరుకుతాం, ఓటు వచ్చినప్పుడు ఓటు అనే గొడ్డలతో నరుకుతాం అని అంటున్నారు. సరే, నరుక్కోమని చెప్పండి. మరి జగన్ గారు అయితే ఎప్పుడూ ఒకసారి కనపడుతున్నారు. అదివరకు అధికారంలో ఉన్నప్పుడు డైలీ కనపడేవాళ్ళు. ఇప్పుడు నేనున్నానని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు కనపడతా ఉంటున్నారు. మరేంటి జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట, చేస్తే ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? చెప్పలేము, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏంటన్నా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే బాగుందండి, అంతే ఇంకా చెప్పేది. సార్ చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంత బాగా అన్ని అభివృద్ధి పనులు అన్నీ బాగా చేస్తున్నారు. ఓకే, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు అన్నీ. ఓకే అండి, మొన్న రోజా గారు మాట్లాడుతూ నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి కామెంట్ చేసింది రోజా గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను అది ఆ రోజు వినలేదు. ఓకే, నార్మల్. ఓకే అండి, ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంట? కూటమి అంతా బాగుంది, అంతా మంచి బాగుంది, అంత బాగుందండి. ఇచ్చిన హామీలన్నీ అన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంట? బాగుందండి. మొన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ జగన్ గా పార్టీ ఒక గొడ్డలు పట్టి దానికి విజన్ ఉండదు, విధానాలు ఉండదు అంటున్నారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? గొడ్డలు పట్టి దానికి విజనే ఉండదు, నిజం అంటారా? ఏంటి మొన్న అదే దానికి రియాక్ట్ అవుతూ కొడాలి నాని గారు చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నారు. అంటే అంత మంచి పెద్ద మనిషిని అలాగా ఇవ్వటం అది కరెక్ట్. ఏమంటున్నారంటే, అవును మాది గొడ్డలు పట్టే, నరుకుతాం, ఓట్లు వచ్చినప్పుడు ఓటు అనే నా గొడ్డలతో నరుకుతాం ఓట్లని అంటాను. అంటే అది కరెక్ట్ కాదు కదా మామూలుగా. ఏంటి సార్ మరి అంటే గుడివాడ అమర్నాథ్ కూడా హోం మంత్రి అనిత గారిని కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ అంటే కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం కాదు. ఏంటి మరి జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా ఏంటి పరిపాలన విషయంలో? అంటే చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఏంటంటే అభివృద్ధి అనేది బాగా అవుతుంది. అంతకుముందు అంటే అది అందరికీ తెలిసిందే. మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, చేస్తే వచ్చే అవకాశం ఉందంటారా?
ఏమో మీ అభిప్రాయం ప్రకారం చాలు ఎంతవరకు సరే ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పండి. కూటమి ప్రభుత్వం అంటే అంతా మంచిగా ఉంది. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. అది అంతా బాగున్నాం. ఓకే ఏంటి సార్ పెట్టి సార్ చెప్పాబాయ్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? బాగుంది. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? అర్థం బాగుంది బాబాయ్. బాగుంది. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వల్ల? బాగానే ఉందంటారా? ఏంటి మొన్న రోజా గారు కామెంట్ చేస్తున్న నారా లోకేష్ గారిని పనికి మళ్ళీ చెత్త మంత్రి అన్నారు.